హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే మంచి శనగలు ఉంటాయి కదా, అవైతే ఒక చిన్న గ్లాసుడు తీసుకొని వాటితోని పుట్నాలు ఎట్లా చేయాలో చూపిస్తున్నా చూడండి. ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఆ పసుపు మంచిగా ఆ నీళ్ళలో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇక కలుపుకున్న పసుపు నీళ్ళైతే ఆ శనగలకి కొన్ని కొన్ని పోసుకుంటూ మంచిగా శనగలు మొత్తం కలిసేలాగా అటు ఇటు మంచిగా కలుపుకుంటూ పోసుకోవాలి. శనగలు అయితే ఇక మంచిగా పసుపు నీళ్ళలో కలిసినాయి. నీళ్ళు కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కా పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక సట్టు పెట్టుకోవాలి. దాంట్లో కలిపి పెట్టుకున్న ఈ మంచి శనగలు ఉన్నాయి కదా, అవైతే దాంట్లో పోసుకొని గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని మెల్లగా కలుపుతుండాలి. అటు ఇటు కొంచెం అట్లా వేయించుతున్నప్పుడు మాడినట్టు అనిపిస్తుంది కానీ అవైతే లోపల ఏం మాడవు, పైన పొట్టు వరకే మాడిపోయినట్టు ఉంటుంది. శనగలు పైన పొట్టు పగడలో స్టార్ట్ అయిన తర్వాత ఒక లోట కానీ పప్పు గుత్తి కానీ తీసుకొని వాటి మీద మెల్లగా ఇట్లా మెదుపుతూ ఉండాలి. మెదుపుతుంటే ఏమవుతుందంటే అవి ఇంకొంచెం ఎక్కువ పొట్టు పగులుతూ ఉంటుంది, ఉప్పు శనగల్లాగా మంచిగా వస్తాయి అన్నట్టు. ఈ ప్రాసెస్ అయితే గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే ఎక్కువ మాడిపోతాయి. చూడండి పైన పొట్టు అయితే మంచిగా ఊడిపోయింది. శనగలు ఇంకొంచెం వేగేలోపు అయితే ఉప్పు నీళ్ళు కలిపి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈ ఉప్పు నీళ్ళు అయితే ఆ శనగలలో పోసుకొని కొద్దిసేపు అటు ఇటు మళ్ళీ వేయించుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేలాగా ఆ ఉప్పు అనేది ఆ శనగలు పట్టేలాగా వేయించుకుంటూ ఉండాలి. మనకు కలర్ అర్థమవుతుంది చూడండి. చూడండి ఆ నీళ్ళు అయితే మంచిగా ఇంకిపోయినాయి. ఆ ఉప్పు కూడా శనగలకు మంచిగా పట్టింది. ఉప్పు శనగలు అయితే మంచిగా రెడీ అయినాయి. ఇంట్లో తినడానికైతే ఏం లేనప్పుడు స్నాక్స్ లాగా పిల్లలకి ఇవి చేసి పెట్టండి. మంచిగా ఉప్పుగా మంచిగా తింటారు అన్నట్టు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.